ఈరోజు మనం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఒక కేసు గురించి మాట్లాడుకుందాం. తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి కొడుకు చుట్టూ ఒక తుఫాన్ నడుస్తోంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ కేసు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వీడియోలో కన్వీనియంట్ కోసం కొన్ని పదాలని వేరే పదాలుగా పలుకుతాను. ఈ వర్డ్ని ఇలా, ఈ వర్డ్ని ఇలా, ఈ వర్డ్ని ఇలా. సో ఫాలో అవ్వండి. ఒకవైపు బాక్సో కేసు, ఒకవైపు 5 కోట్ల హనీ ట్రాప్. ఇందులో ఏది నిజం? అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? ఎవరు కేసు పెట్టారు? ఎవరిపై ఏ కేసు పెట్టారు? ఈ కేసులో ప్రొసీడింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వివాదం వెలుగులోకి వచ్చింది మే 8వ తేదీ 2026న. ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక ఆవిడ తల్లి బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఆ కంప్లైంట్ ప్రకారం 2025లో మహీంద్రా కాలేజీలో చదువుతున్న మన దశరథ్కి ఆ బాలికకి పరిచయం ఏర్పడింది. ఈ దశరథ్ ఏం చేశాడంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2025 అక్టోబర్ నుంచి 2026 మే వరకు తనని మోయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో మద్యం తాగించి తనపై లైంగికంగా దాడికి పాల్పడ్డాడని ఆ కేసులో ఉంది. జనవరి 7వ తారీఖు 2026న వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి రిలేషన్స్ కట్ అయిపోయినట్టు ఆ కేసులో తెలిపారు. ఇలా రిలేషన్షిప్ ఫెయిల్ అవడంతో ఆ బాలిక 2 సార్లు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడంతో తల్లి భయపడి ఈ కేసుని రిజిస్టర్ చేసినట్టు పేర్కొన్నారు. పోలీసులు మొదట ఈ కేసుని భారత సంహిత న్యాయ వ్యవస్థ కింద సెక్షన్ 74-75ని రిజిస్టర్ చేసి పోక్సో 11 and 12 కింద కేసుని రిజిస్టర్ చేశారు. కానీ దాని తర్వాత బాధితురాలి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు ఈ కేసుని పోక్సో చట్టంలోనే అత్యంత కఠినమైన సెక్షన్ 5(1) రీడ్ విత్ సెక్షన్ 6 కింద కేసుని నమోదు చేశారు. దీని అర్థం ఏంటంటే అగ్రెసివ్ సెక్సువల్ పెనట్రేషన్ జరగడంతో ఈ కేసుని ఆ సెక్షన్ కింద బుక్ చేశారని తెలిపారు. ఈ సెక్షన్లో చాలా భారీగా శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సెక్షన్ తర్వాత ఈ కేసు పెద్ద టర్నింగ్ తీసుకుందనమాట. ఇక్కడ ఒక అసలైన ట్విస్ట్ ఉంది. అదేంటంటే మే 8వ తేదీ అదే ఈ పేరెంట్స్ ఎవరైతే కంప్లైంట్ చేయడానికి వెళ్ళారో దానికి కొన్ని గంటల ముందే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మన దశరథ్ ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడంటే ఈ పేరెంట్స్ పైన ఆ అమ్మాయి పైన ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేశాడు. ఆ కంప్లైంట్లో ఏముందంటే అమ్మాయి తనకు ఫ్రెండే కానీ ఆ అమ్మాయితో ఎలాంటి రిలేషన్షిప్ లేదని, తన ఫ్రెండ్ సర్కిల్తోనే తను చాలా గుళ్ళకి టూర్స్కి తిరిగానే తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని, ఆ అమ్మాయి తనని చాలాసార్లు పెళ్లి చేసుకోవాలని అడిగిందని, అలాగే తన తల్లిదండ్రులు కూడా అడిగారని, దానికి దశరథ్ ఒప్పుకోలేదని, తర్వాత వాళ్ళు 50,000 డిమాండ్ చేశారని, ఆ డబ్బులు ఇచ్చినట్టు, దాని తర్వాత వాళ్ళు ఎక్కువ ఆశపడి 5 కోట్లు డిమాండ్ చేశారని, ఆ డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఇలా కేసులు పెడతామని బెదిరించారని ఆ కేసులో ఉంది. అంటే వీళ్ళు పెట్టిన కేసు ఎలాంటిదంటే మనీ ఎక్స్టార్షన్ కేసు ప్లస్ హనీ ట్రాపింగ్ కేసు కింద వీళ్ళు అమ్మాయి మీద, అమ్మాయి తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు కోర్ట్ రూమ్లో అస్సలైన మన వకీల్ సాబ్ కథ ఉంది కదా, అది నడుస్తుంది అనమాట. అక్కడ ఏం జరిగిందంటే ఈ దశరథ్ లాయర్ ఉన్నాడు కదా, ఆయన ఫేమస్ లాయరు, ఆయన పేరు ఇక్కడ వేస్తాను చదువుకోండి. సో ఈయన ఏం వాదిస్తున్నారంటే 2021లో ఈ అమ్మాయి మీద ఒక మైనర్ డ్రైవింగ్ కేసు రిజిస్టర్ అయిందనమాట. అంటే మన మైనర్స్ అంటే అండర్ 18 వాళ్ళు డ్రైవ్ చేస్తే పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తారు కదా, ఆ కేసు ఒకటి రిజిస్టర్ అయింది. అప్పుడు ఆ అమ్మాయి వయసు 15 సంవత్సరాలని పేర్కొన్నారు. 2021లో అమ్మాయి వయసు 15 సంవత్సరాలు అయినట్టయితే 2025 నాటికి ఆ అమ్మాయి నో మోర్ మైనర్, అంటే అమ్మాయి ఇంకా మైనర్ కాదు మేజర్ అని చెప్పుకొని వస్తున్నారనమాట. సో ఇది ప్రూవ్ చేయడానికి ఆ కేసులో రిజిస్టర్ చేసిన ఏజ్ సరిపోదు. ఎందుకంటే నీ ఏజ్ ప్రూవ్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా నీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ ఇలా గవర్నమెంట్ అఫీషియల్స్ ఇచ్చిన ఏదో ఒక సర్టిఫికేట్ మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ని ప్రూవ్ చేయగలదు. ఇలా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ మధ్య ఈ కేసు నడుస్తుంది. సో వీటన్నింటినీ సాక్ష్యంగా పరిగణిస్తూ ఈ దశరథ్కి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. కానీ కోర్టు ఆ పిటిషన్ని వాయిదా వేసింది. అంతలోపలే ఇక్కడ చాలా మ్యాటర్స్ జరిగిపోయాయి. రేవంత్ రెడ్డి గారు ఈ కేసు పైన ఒక సిట్ని వేశారు. ఎవరైతే ఈ కేంద్ర మంత్రి దశరథ్ ఉన్నారో వీళ్ళని కించపరిచేలా హైదరాబాద్ నిండా పోస్టర్లు వేశారు. అలాగే వీళ్ళ ఫాదర్, దశరథ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ కేంద్ర మంత్రి ఒక మీటింగ్లో మాట్లాడుతూ తప్పు ఎవరు చేసినా తప్పే, ఒకవేళ నా కొడుకు తప్పు చేసినా సరే చట్టం ముందు అందరూ సమానమే, నా కొడుకు అని స్పెషల్గా చూడాల్సిన పని లేదు, చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పారు. తండ్రి చెప్పాడు సరే, కానీ అది రియల్ లైఫ్లో జరుగుతుందా లేదా అని మనం వెయిట్ చేసి చూస్తేనే తెలుస్తుంది తప్పు ఎవరు చేశారు, ఎలాంటి శిక్ష పడుతుందని. ఇదంతా ఇలా ఉంటే ఎవరైతే ఈ దశరథ్ ఉన్నారో ఈయన్ని బుధవారం మధ్యాహ్నం 2 గంటలకి కోర్టు సిట్ ముందు హాజరు కావాలని చెప్పింది. కానీ వీళ్ళు షార్ట్ నోటీస్ ఇవ్వడంతో నేను హాజరు కాలేను సోషల్ మీడియా ద్వారా ఒక లెటర్ని పంపారు. అయితే సైబర్ పోలీసులు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆయన కోసం వెతుకుతున్నారు. చెప్పడం మర్చిపోయాను కదా, ఈ దశరథ్ అని ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి అబ్స్కాండింగ్లో ఉన్నారు, అంటే కనిపించట్లేదు. ఆయన కోసం కరీంనగర్, ఢిల్లీలలో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సో మొత్తానికి ఇది ఎలా ఉందంటే ఒకటే స్టోరీనే, ఒకరి వర్షన్ ఒకలా ఉంది, ఒకరి వర్షన్ ఒకలా ఉంది.
దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎవరు తప్పు చేసి ఉండొచ్చు, ఎవరు కరెక్ట్ అయి ఉండొచ్చు, ఒపీనియన్ ఏంటో కమెంట్లో పెట్టండి. నేను ఈ కేసు గురించి మీకు డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు. సో ప్లీజ్ ఫాలో భాషా భావాలు అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.